దాని తర్వాత మనం చూస్తే చిత్తూరు జిల్లాలో పరిస్థితి ఏ విధంగా ఉంది, చిత్తూరు జిల్లాలో ఎవరు గెలబోతున్నారు అనేది ఇప్పుడు చూద్దాం. చిత్తూరుకి సంబంధించి మనం చూస్తే తంబాలపల్లె చాలా హాట్ నియోజకవర్గం. ఇక్కడ నుంచి జయచంద్రారెడ్డి టీడీపీ తరపున పోటీ చేయబోతున్నారు. ఆయనకి హోరాహోరీ తప్పని పరిస్థితి. తంబాలపల్లి నుంచి జయచంద్రారెడ్డి హోరాహోరీ తప్పదు. దాంతోపాటు మనం చూస్తే పీలర్కి సంబంధించి ఇక్కడ నుంచి నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి ఎవరైతే ఉన్నారో ఆయన ఇక్కడ నుంచి గెలుస్తారు అన్నట్లు చెప్తున్నారు. దాంతోపాటు మదనపల్లె ఇంకా ఎవరో అనేది నిర్ణయించలేదు. దాంతోపాటు చిత్తూరు జిల్లాలోనే మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటనేది మనం చూస్తే పొంగునూరు ఇంకా ఇవ్వలేదు, చంద్రగిరి ఇంకా క్యాండిడేట్ ఎవరో తెలీదు, తిరుపతి ఇంకా ప్రకటించలేదు, శ్రీకాళహస్తి ఎవరో ప్రకటించలేదు, సత్యవేడుకు సంబంధించి కూడా ఎవరో ప్రకటించలేదు. నగిరి నుంచి మనం చూస్తే ఇక్కడ నగిరి చాలా ప్రతిష్టాత్మకమైనటువంటి నియోజకవర్గం. ఇక్కడి నుంచి ఆర్కే రోజా మంత్రిగా ఉన్నారు. 2019లో పోటీ చేసి మంత్రిగా ఆవిడ ఉన్నారు. ఇక్కడి నుంచి మాత్రం గాలి ముద్దు కృష్ణమనాయుడు తనయుడు గాలి భాను ప్రకాష్ ఎవరైతే ఉన్నారో ఆయన ఇక్కడి నుంచి ఈసారి గెలుస్తాడు అన్నట్లు చెప్తున్నారు. దానికి సంబంధించి గంగాధర నెల్లూరు ఎస్సీ నియోజకవర్గంగా ఉంది. ఇక్కడి నుంచి విఎం థామస్ ఎవరైతే ఉన్నారో ఆయన ఓడిపోతాడు. దాంతోపాటు మనం చూస్తే చిత్తూరుకి సంబంధించి గురజాల జగన్మోహన్ ఎవరైతే ఉన్నారో ఆయన పోటీ చేస్తున్నారు. ఆయన ఈసారి కీన్ కంటెస్ట్ హోరాహోరీ తప్పని పరిస్థితి ఉంటుంది. చిత్తూరు నియోజకవర్గంలోని మరొక అసెంబ్లీ నియోజకవర్గం పోతులపట్టు, ఇది ఎస్సీ నియోజకవర్గం ఉంది. ఇది ఎస్సీ నియోజకవర్గంగా ఉంది. దీనికి సంబంధించి ఎవరు గెలుస్తారు, ఎవరు ఇక్కడ క్యాండిడేట్ అనేది ఇప్పుడు దాకా తెలియరాలేదు. దాంతోపాటు పలమనూరు నుంచి మనం చూస్తే ఎన్ అమర్నాథ్ రెడ్డి టీడీపీ తరఫున ఆయన ఇక్కడి నుంచి గెలుస్తాడు అన్నట్లు చెప్తుంది. ఇక్కడ నుంచి మనం చూస్తే కుప్పం నుంచి నారా చంద్రబాబు నాయుడు టీడీపీ అధ్యక్షుడు ఎవరైతే ఉన్నారో ఆయన ఇక్కడ నుంచి గెలిచే అవకాశం ఉంది అన్నట్లు చెప్తున్నారు. ఇది టోటల్ గా మనం చూస్తే 99 మంది ఎవరైతే జనసేన టీడీపీకి సంబంధించిన అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించిన అభ్యర్థులలో వాళ్ళకి ఎవరు గెలుస్తారు, ఎవరు ఓడిపోతారు, ఎక్కడ కీన్ కంటెస్ట్ ఉంటది, ఎక్కడ హోరాహోరీ ఉన్నా గానీ గెలిచే అవకాశం ఉంటది అనేది ఈఎస్ఎస్ సర్వే చాలా క్లీన్ గా చెప్పింది. దీనికి సంబంధించి వాళ్ళు ప్రకటించని కొన్ని స్థానాల్లో కూడా ఎవరైతే బాగుంటది అనే విషయం కూడా ఈ సర్వే చెప్పింది. చూడాలి 99 మంది అభ్యర్థులు 99 ప్రకటించిన స్థానాల్లో ఎవరు గెలుస్తారనేది చెప్పిన తర్వాత ఇంకా 175లో మనం చూస్తే 76 స్థానాలు ఉన్నాయి. ఈ 76 స్థానాలు ఎప్పుడు వస్తాయి, అక్కడి నుంచి ఎవరు గెలుస్తారు అనేది మనం చాలా ఈగర్గా ప్రజలందరూ వెయిట్ చేస్తున్నారు. దీనికి సంబంధించి 10వ తారీఖుని వచ్చే 10వ తారీఖుని షెడ్యూల్ రాబోతుంది అన్నట్టు కూడా తెలుస్తుంది. ఈ షెడ్యూల్ వచ్చిన తర్వాత ఇంకా సమీకరణాలు మారే అవకాశం ఉంది. దాని తర్వాత సర్వేలు కూడా మారే అవకాశం ఉంటుంది. ప్రస్తుతానికైతే ఈఎస్ఎస్ సర్వేలో వాళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఇది. ఇన్ని స్థానాలలో ఎవరు ఎక్కడి నుంచి పోటీ చేస్తారు, ఎవరు గెలిచే అవకాశం అనేది చాలా క్లియర్ కట్ గా ఇచ్చారు. చూద్దాం రానున్న కాలంలో ఈ యొక్క సర్వేల ప్రభావం ఎలా ఉంటది, దాంతో పాటుగా ఓటర్స్ యొక్క పల్స్ ఏ విధంగా మారతాయి అనేది రానున్న కాలంలో చూడాలి.